ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మన? అదే లూసిఫర్ 2 ఒకటి డైరెక్ట్ మలయాళంలోకి ఎంట్రీ. ప్యాన్ అది కూడా పాన్ ఇండియా మూవీ. అదే అంటున్నా. ఫస్ట్ మ్యూజిక్ స్కూల్ కూడా పాన్ ఇండియా మూవీ అనుకుంటా కదా, డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కదా. నేనైతే హిందీ తెలుగు. అవునవును, డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ, ఆ తర్వాత లూసిఫర్. లూసిఫర్ మూవీకి నాట్ ఓన్లీ మలయాళం, అన్ని లాంగ్వేజ్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ మూవీకి. ఆ టేకింగ్ కానీ, అందులో యాక్టింగ్ కానీ, పృథ్వీరాజ్ కుమార్ గారు కానీ, మన మోహన్ లాల్ గారు కానీ, చాలా బాగుంటుంది మూవీ. సో లూసిఫర్ 2లో ఛాన్స్ ఎలా వచ్చిందండి? అదే డైరెక్ట్ సలార్ నుంచే తీసేసుకున్నారు పృథ్వీరాజ్. నా చిన్నప్పుడు క్యారెక్టర్ నా మూవీలో ఉండాలి అనుకున్నారా? అంటే ఆయనకి బాగా నచ్చింది ఇంకా నా యాక్టింగ్ అండ్ లుక్ ఆబ్వియస్ గా ఓకే, చూడడం సేమ్ ఉండడం, ఓకే, యాక్టింగ్ కూడా బాగా నచ్చి నెక్స్ట్ మలయాళం మూవీలోకి ఎంట్రీ. తర్వాత ఇంకా ఫ్యూచర్ తెలుగులో ఏమైనా ఉన్నాయా మూవీస్? తెలుగులో మట్కా చేస్తాను అన్న. ఓకే, వరుణ్ తేజ్ గారు చిన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక ఇద్దరం లీడ్ రోల్ గా హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తాను. ఓకే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇంకోటి లైనప్ బాగుంది, అన్ని లాంగ్వేజ్ని అలా టచ్ చేస్తూ. అది కూడా లూసిఫర్ అంటే ఆబ్వియస్గా పాన్ ఇండియా మూవీ. అవును. ఓకే, ఓకే. 2 ఇప్పుడు 1 ఓన్లీ అంటే డబ్ చేశారు, బట్ 2 డైరెక్ట్ మొత్తం తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఓకే, సలార్ 2 గురించి, సలార్ 2లో మీరు ఉంటారని ఏమైనా చెప్పారు? మాకు ఇంకా చెప్పలేదు. ఏమి ఎవరిని అడిగినా, మీ టీంలో ఎవరిని అడిగినా మాకు ఇంకా చెప్పలేదు అంటున్నారు. అది నిజమేనా? లేదంటే యాక్చువల్గా సలార్ 1 మీ మీద స్టార్ట్ అయ్యి వెళ్ళింది కదా, సో మీ ఇద్దరివి చాలా ఇంపార్టెంట్ రోల్స్, మీది విదేశ్ది. సో సలార్ 2లో కూడా ఉంటారా అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరేమనుకుంటున్నారు? అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయగలమో లేదు తెలియదు అన్న. ఆయన విజన్ ఎలా ఉందో, ఆయన కావాలంటే అక్కడికక్కడ కూడా మార్చేయచ్చు. ఓకే, సీన్స్ అలా మారుస్తారా? ఆ సీన్స్ మొత్తం మార్చరు, బట్ డైలాగ్స్ కానీ, అంటే సీన్ మార్చాలంటే 1-2 డేస్ ముందు అనుకుంటారు ఓకే సీన్ మారుద్దాం అన్నట్టు. అక్కడికక్కడ అంటే ఆన్ ద సెట్ డైలాగ్స్ ఇవన్నీ మారుస్తూ ఉంటారు కానీ, సో ఎప్పుడు ఆయన ఏమనుకుంటారు, ఆయన మైండ్లో ఆయన విజన్ ఏంటో ఎవరికి తెలియదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సలార్ 2లో కూడా నేను ఉంటాను? ఏం ఎక్స్పెక్టేషన్స్ మనకి, ఎందుకన్నా ఆయన పిలిస్తే వెళ్ళి చేసాడు అంతే. సలార్ 2 1 అప్పుడు కూడా అంతే వెళ్ళా. ఓకే, నా బెస్ట్ ఇచ్చేద్దాం అన్నట్టు వెళ్ళా. ఓకే, చాలా బెస్ట్ కనిపించింది. సలార్లో స్టార్టింగ్ మీతో వచ్చిన తర్వాత సినిమా పీక్ స్టేజ్కి వెళ్తాం. సో అలాంటి దాన్ని ఇప్పుడు KGF 1 మించి KGF 2 ఉండాలి. సో సలార్ని 1 మించి సలార్ 2 ఉండాలి. అంటే సలార్ 1లో ఉన్న క్యారెక్టర్స్ 2లో ఉంటేనే కదా హైప్ తీసుకొస్తాం. మనం అబ్జర్వ్ చేస్తే KGFలో కూడా చిన్నపిల్లలతోటే ఆయన ఎమోషన్, చాలా ఎమోషన్ పండిస్తారు ప్రశాంత్ నీల్ గారు. సో ఈ సినిమాలో కూడా సలార్ 1లో కూడా మీతో చాలా ఎమోషన్ పండించారు. సో 2లో కూడా పండిస్తారు అనుకోవచ్చా? ఇది అసలు ఏం చెప్పలేమన్నా అంటున్నా. అసలు ఏమీ చెప్పలేదు ఆయన. అంటే పోస్ట్పోన్ చేసి రీషూట్ చేసినప్పుడు ఆయన చూడండి అక్కడ ఓకే మూవీ ఇది అనుకున్నాం బట్ ఏదో తేడా కొడుతున్నారు అన్నట్టు పోస్ట్పోన్ చేసి రీషూట్ చేశారంటే చూడండి ఇంకా ఆయన అనుకుంటే మార్చేస్తారు. ఓకే, సో ఎప్పుడు ఆయన ఏమనుకుంటారు, ఎప్పుడు ఏది రాస్తారు, ఏ సీన్ రాస్తారు, ఎలా రాస్తారు, ఎవరికి ఏం చెప్పాలి. ఓకే, అంటే మీరు సెట్స్లోకి వెళ్ళే వరకు మీరు ఏ సీన్ చేస్తారో మీకు తెలీదా? అది తెలుసు, రిహార్సల్స్ రిహార్సల్స్కి వెళ్ళే వరకు మీకు తెలియదు. తెలియదు. ఓకే.